ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో అవినీతి చేసినటువంటి వాళ్ళకి సీఎం అండగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కవిత వ్యాఖ్యలపైన బగ్గుమంటున్నారు. అటు అవినీతి పరులను తమ పార్టీలో చేర్చుకునేది లేదని బీజేపీ బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజంగా కూడా ఆవిడ నాయకురాలుగా ఎదిగే అవకాశాలు ఉంటుంటే. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. దొంగల ముఠా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా? సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? టీవీలో మీరు దండం పెడుతున్న టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైంది ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఈరోజు అన్నారు వాళ్ళు కాళేశ్వరంలో, అంతకుముందే మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీనే మా కుటుంబంలో అవినీతి జరిగింది చెప్పుకుంటున్నారు. కాబట్టి అవినీతి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవినీతి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అవినీతి రహితమైన పరిపాలన కేవలం బీజేపీ ఇవ్వగలదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంటే అవినీతి అక్రమాల సొమ్ములో పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ విధంగా కవిత మాట్లాడిన అనేటువంటిది సాధారణ ప్రజలు అనుకుంటున్న సందర్భం. కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి, ఆయన ఒక్కరు వెనుక ఉండవలసిన అవసరం ఏముందో అని అడుగుతున్నా. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకుని కౌగలించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఈరోజు ఈ తీరు చూస్తుంటే. అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా? లేదు అవినీతి సొమ్ములో కవితకి ఏమన్నా ఇవ్వలేకపోయినరా? దానివల్ల జరిగినటువంటి తేడాలలోనే ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలకి మేము భావిస్తున్నాం తప్ప ముమ్మాటికి కవిత మాటలతోని హరీష్ రావు, సంతోష్ రావుగా పాపంలో భాగం ఉందంటే, అందుకే మొదటిసారి సాగునీటి శాఖ మంత్రులు హరీష్ రావు ఉన్నారు, రెండోసారి లేడు అంటే ఈరోజు కవిత గారు కూడా ఆనాడు అడగవలసి ఉండే. హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పినా, ఎన్నికల తర్వాత చెప్పినా, దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు, మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన నేను. కాబట్టి కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుండే. టానిక్ మీద ఎఫ్ఐఆర్ చిన్న విషయం, అది క్లబ్బులు పబ్బులు ఇవన్నీ మీ నాన్న క్లబ్బులు పనిచేస్తే మీరు పబ్బులు నడిపినాయి అన్నీ అందరికి తెలిసినటువంటి విషయాలే. కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు. టిఆర్ఎస్ ఉద్యమ సంస్థ, దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేముండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి,
గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 60 మందిలో నేను ఒకని. ఇది అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి, వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నేను వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేది భావించేవారు. సిద్ధయ్య లాగా అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగింది నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోధల్చుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను. ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, టీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్ తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్ కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు.